మీరందరూ కూడా దేశాన్ని మట్టుకు మర్చిపోవద్దు. ప్రాముఖ్యంగా గత కొన్ని దినముల నుంచి ఎంతమంది న్యూస్ ఫాలో అవుతున్నారో తెలియదు, కానీ కోల్కత్తాలో జరిగిన అతి భయంకరమైన అనగా నిర్భయ 2.0 అని దీని అంటే ఆ రోజుల్లో ఢిల్లీలో ఎంత భయంకరంగా ఒక బస్సులో మానభంగం చేశారో ఇప్పటికి దాన్ని మించి ఇప్పుడు మానభంగం చేశారు. మరి భయంకరంగా ఆమె బాడీ సగముతో దొరికింది. 90 degrees కాల్ని పక్కకి చాపేశారు, ఈ చేతులను విరగొట్టేశారు. చాలా భయంకరంగా అది అన్నీ కూడా చదువుతుంటే చాలా బాధ అనిపించింది. గమనించండి, దేశము కోసం మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఆ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ట్రైనీ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెకి ఖచ్చితంగా న్యాయము జరగాలి. ఎవరైతే ఈ యొక్క చెత్త పని చేశారో వాళ్ళు ఖచ్చితంగా చట్టాలు మార్చాలి. అప్పుడప్పుడు ఖచ్చితంగా చట్టాలు మార్చే రూల్ ఉంది. ఎంత ఘోరంగా అంటే తల్లిదండ్రులకి ఆ సంఘటన అయినా 2 దినాల వరకు వాళ్ళకి బాడీ చూపించలేదట, అది సూసైడ్ అని చూపించారట. వారు ఎవరో పెద్దవాళ్ళ పని చేస్తున్నారు, వాళ్ళని కప్పుపుచ్చడానికి, వాళ్ళని బయటికి రాకుండా చేయడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏదైనప్పటికీ కూడా మొత్తం అంతా కూడా బయటికి బహిర్గతం అయి ఉన్నది. ప్రార్థన చేయండి, దేవుడు ఆ యొక్క కుటుంబానికి ఓదార్పు కలుగు చేయలాగిన. భారతీయులందరూ కూడా మన యొక్క బంధువులే. భారతదేశం అంతా కూడా మన దేశము కనుక మనం వాళ్ళందరి నిమిత్తము ప్రార్థన చేయాలి. అలాగే కేరళలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము కూడా మనందరం కూడా ప్రార్థన చేయాలి. వైనాడ్ అనే ఒక ప్రాంతపైన జరిగిన అతి ఘోరమైన అనగా ప్రకృతి వైపర్యం ఏదైతే జరిగిందో దాని నిమిత్తము కూడా అందరూ కూడా ప్రార్థన చేయాలి. సంఘం మనమందరం ఎంతమంది ఉన్నాం, కలిసికట్టుగా వాళ్ళకి ప్రార్థన చేసినట్లయితే ఎంతో ప్రయత్నాలు చేసిన అక్కడున్న సేవకులతో కాంటాక్ట్ అవుదని చెప్పి ప్రయత్నం చేసిన ఎవరు కూడా ముందుకు రాలేకపోతే అక్కడ వాళ్ళకి సిగ్నల్స్ లేని పరిస్థితులు ఉండడం వల్ల మరి కొంచెం కనెక్షన్స్ అన్నీ డీకట్ అయిపోతున్నాయి. కనుక ఎంత మాట్లాడుతున్నా వాళ్ళకి అసలు నా మాట వినిపించట్లేదు, వాళ్ళు మాట్లాడుతుంది అప్పుడప్పుడు నాకు కూడా వినిపించలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఏదైనప్పటికీ వాళ్ళకి ఒకటే చెప్పాను, మీకు ఏ సహాయం కావాలన్నా, మా నుంచి మీకు ఏది కావాలన్నా దయచేసి మాకు ఫోన్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నా నుంచి మీకు రెస్పాండ్ అయితే వస్తుందని చెప్పి ఉన్నాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఏంటంటే పాస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ అస్, మా కోసం ఒక ప్రార్థన చేయండి చాలు, మేము ఖచ్చితంగా బయటపడతాం విశ్వాసం వాళ్ళకు ఉంది. మీరు నమ్ముతారు లేదో, కొండ దాదాపు 2 కిలోమీటర్లు కొట్టుకుని వెళ్ళిపోయింది ఆ బురద, ఆ మడ్ అంతా కూడా. అలాంటి సమయంలో ఆ యొక్క బురదలోనే ఒక సంఘము కూర్చొని ప్రార్థన చేశారట. ఆ యొక్క దృశ్యం చూసి ఎంత సరదా అనిపించిందంటే కష్ట సమయంలో కూడా వాళ్ళందరూ కూడా దేవునికి మొర పెడుతున్నారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతించాను. అయ్యా మీ విశ్వాసం చాలా గొప్పది, దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఆలకిస్తాడు, మీ మందిరం పోయిందని మీరు బాధపడొద్దు, దీనికన్నా శ్రేష్టమైన దాన్ని దేవుడు కట్టబోతున్నాడని చెప్పాను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అందరము కూడా. కేరళ నిమిత్తము అలాగే కోల్కతాలో జరిగిన భయంకరమైన సంఘటన నిమిత్తం అందరూ కూడా చివరిలో భారతదేశం కోసం మనం అందరము కూడా కలిసి కట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా మా భారతదేశాన్ని దీవించండి. ప్రభువా కలకత్తా రాష్ట్రంలో జరిగిన అంత భయంకరమైన ఆ పరిస్థితి ఏదైతే ఉందో తండ్రి, ఆ కుటుంబానికి దయచేసి ఆదరణ దయచేయి. ప్రాముఖ్యంగా ఆ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఆ కుటుంబానికి ఆదరణ దయచేసి వాళ్ళకి న్యాయము యేసు నామములో కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఆ కుటుంబానికి న్యాయము తీర్చు ప్రభా. కుటుంబానికి న్యాయము జరగాలి. డాక్టర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఏ పాపము చేయలేదండి ఒక ఆడబిడ్డ, ఏ తప్పు చేయలేదండి, ఎంతో కష్టపడి తన జీవితాన్ని ముందు కొనసాగిస్తుంటే కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్న అమ్మాయిని మానభంగం చేసి చంపేశారు, కాళ్ళు విరిచేశారు, చేతులు ఇరగొట్టేశారు. సమాజము పాడవుతుంది. సమాజము కోసం ప్రార్థన చేద్దాం. అయ్యా ప్రతి ఒక్కరికి కూడా తల్లిని ప్రేమించే మనస్తత్వాన్ని వాళ్ళకి దయచేయండి ప్రభువా. ఆ దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి తండ్రి. రెండోసారి వాళ్ళు తప్పు చేయకూడదు ప్రభువా. అయ్యా కేరళ రాష్ట్రం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. వైనాడ్ అనే ప్రాంతం కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అనేక మంది చనిపోయారు ప్రభువా. వాళ్ళ జీవితాల కోసం ఎంతోమంది కలలు కన్నారు, వాళ్ళందరూ కూడా కళ్ళన్నీ కూడా నిరాశలు అయిపోయి తండ్రి. పిల్లలు చనిపోయారు ప్రభువా, అనేకమైన పశువులు చనిపోయి తండ్రి, మూగ జీవులు చనిపోయి ప్రభువా. ఒక్కసారి కేరళ రాష్ట్రాన్ని జ్ఞాపకము చేసుకో. ఆ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ఉజ్జీవింపచేయి. ఆ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి సస్యశ్యామలంగా మార్చండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా భారతదేశం కోసం కన్నీరుతో ప్రార్థన చేద్దాం. అయ్యా
దయచేసి ఆ కోల్కతాలో జరిగిన భయంకరమైన దారుణమైన సంఘటనకు దయచేసి జవాబు ఇవ్వండి ప్రభువా. ప్రార్థన. ప్రేమగల మా యేసయ్య, మా పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. నాయన, మా యొక్క దేశము కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా, మా దేశాన్ని తిరిగి కట్టండి తండ్రి. కోల్కతా రాష్ట్రంలో జరిగిన భయంకరమైన దుస్థితిని చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. యేసు నామములో విక్టిమ్స్ యొక్క తల్లిదండ్రులకి న్యాయం జరుగును కాక. ఎవరైతే దుష్టుల భయంకరమైన దుర్మార్గమైన పని చేశారో వాళ్ళకి శిక్ష కలుగును కాక తండ్రి. నాయన, వాళ్ళు ఎక్కడ తప్పించుకున్నా నీ దగ్గర వాళ్ళు తప్పించుకోలేరు తండ్రి. ప్రభా, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నాం. మేము ఒకటే అడుగుచున్నాం ప్రభా, వాళ్ళని చంపమని మా ఉద్దేశము కాదు తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులకు దయచేసి న్యాయము నువ్వు చూపించండి ప్రభా. వాళ్ళని కప్పిపెట్టుటకు, ఆ దుష్టుల్ని కప్పిపెట్టుటకు అనేకమైన సమాజాలు పనిచేస్తున్నాయి ప్రభా. బృందం వాళ్ళు పనిచేస్తున్నారు ప్రభా. ఒక్కసారి ఈ సమాజాన్ని, భారతదేశ సమాజాన్ని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. దీవించండి తండ్రి, వాళ్ళని మార్చండి ప్రభా. తండ్రి, వాళ్ళని ప్రేమను తెలుసుకునేలాగిన సహాయం దయచేయండి ప్రభా. ఆయా కేరళ రాష్ట్రాన్ని కొన్ని చేతికి అప్పగిస్తున్నాం. ఆయా కేరళ రాష్ట్రాన్ని దీవించండి అయ్యా. ఎంతో మంది మా యొక్క అక్క చెల్లి లాంటి వాళ్ళు చనిపోయారు ప్రభా. మా అన్న తమ్ముళ్ళు లాంటి వారు చనిపోయారు ప్రభా. మా తల్లిదండ్రులు లాంటి వారు చనిపోయారు ప్రభా. మా పిల్లలంటి వారు చనిపోయారు తండ్రి. మోగ జీవులు చనిపోయాయి ప్రభా. లెక్క పెరిగిపోతుంది ప్రభా. ఒక్కసారి కేరళ రాష్ట్రాన్ని జ్ఞాపకము చేసుకో. అధికారులకు జ్ఞానమును దయచేయండి ప్రభా. నాయకులకు జ్ఞానము దయచేయండి ప్రభా. మా భారతదేశాన్ని మంచి దేశముగా యేసు నామములో మార్చండి ప్రభా. నీ ప్రేమ ఇక్కడ ప్రకటించబడాలి ప్రభా. ఎటువంటి మత కల్లోలు కానీ, ఎటువంటి కుల సంబంధమైన గొడవలు కానీ ఏమీ రాకుండా భారతదేశంలో శాంతి సమాధానం ఏర్పాటు చేయండి ప్రభా. హైందూ సోదరుల్ని చేతికి అప్పగిస్తున్నాం. ముస్లిం సోదరుల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి మతస్థుల్ని చేతికి అప్పగిస్తున్నాం. వాళ్ళందరూ కూడా నీ ప్రేమను తెలుసుకోవాలి ప్రభా. నీ ప్రేమను తెలుసుకుని వాళ్ళు విశ్వసించాలి ప్రభా. దయచేసి భారతదేశాన్ని చేతిలో పెట్టుకోమని, నీ గుప్పెల్ని భారతదేశాన్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదాలతో నింపమని నీకు అధికారం ఉంది ప్రభా. యేసు నామములో భారతదేశం ఒక గొప్ప దేశముగా మారి అనేకమైన దేశాలకు ఒక ఉదాహరణగా మారును కాక. యవనస్తులు లేవనెవబడును కాక. పిల్లలు దీవించబడును కాక. భర్తలు ఆశీర్వదింపబడును కాక. భార్యలు ఆశీర్వదింపబడును కాక. చంటి బిడ్డలందరూ కూడా యేసు నామములో బలపడును కాక. తండ్రి, నీ దేశాన్ని అంతటిని కూడా దీవించమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి.